అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఏరువాక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు అనిత. ఇక ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేశారు. కాడెడ్లతో నాగలి పట్టుకొని పొలం దున్ని రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతు దేశానికి వెన్నెముక అన్నారు అనిత. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏరువాక కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి వ్యవసాయదారుడు కూడా ఆ భూమికి పూజ చేసి, ఎద్దులకి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం. దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఈల్డ్ పెంచుకోవటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునికరణ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గెడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువాక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతు ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా, వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది. ఓవరాల్ గా 10 lakhs rupees వర్త్ డ్రోన్ కూడా 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ 5 రైతులు కలిపి ఒక 2 లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు. ఇందాక నేను అడిగా, ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించిందయ్యా అంటే, ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే ఒక ఎకరానికి 3.5 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది మేడం. అదే డ్రోన్ లో అయితే 5 నుంచి 8 నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది, ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఈ రోజు